ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఇవంతా ప్యాకింగ్ అని చూస్తున్నారా? ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి ప్యాక్ చేసి బయట పెట్టారు. మా ఫ్రెండ్ వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది, అందుకోసం అని చెప్పి ఇంకా కొన్ని అయితే ప్యాక్ చేయలేదు, కొన్ని అయితే చేసి బయట పెట్టారు. ఇంకా మా రిషి అయితే చూసి ఇది సాను సైకిల్, తిష్కా సైకిల్ అని చెప్పి తెగ ఇదైపోతుంది అనమాట. ఇంకా అన్నయ్య అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా తనకైతే భోజనంకి చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్ అంటే 3 months బ్యాకే వాళ్ళ అత్తగారికి బాగాలేదని చెప్పి ఊరెళ్ళింది. కానీ చాలా మంచిగా కలిసి ఉంటాం కదా, 4 years అంటే చాలా తక్కువేం కాదు. ఎంతో ఎక్కడి నుంచో వస్తాం, ఎక్కడో కలుస్తాం. అసలు చాలా హ్యాపీగా అందరితో ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా ఉంటాం. ఒక్కసారి పోస్టింగ్ వచ్చింది అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతామో ఎక్కడ వెళ్ళిపోతామో అని తెలీదు. కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుస్తారని అనుకుంటాం అనమాట. చూడాలి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా పోస్టింగ్లో కలుస్తారో లేదో. ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే వచ్చినప్పటి నుంచి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా నేను వాళ్ళ మమ్మీ కూడా చాలా క్లోజ్ అనమాట. ఇంకా అస్సలు ఇప్పుడైతే తను లేకుండా అయితే అదొక ఫీల్ ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఒకరు మిస్ అవుతున్నారు. ఇంకా అలా మా గ్యాంగ్లో అయితే 3 పోస్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు తిని కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అలాగే ఇంటి దగ్గర ఆడుకున్నప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు అన్నీ ఒక మెమరీస్ అయితే ఉంటాయి. ఇలాంటివి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 4 years నుంచి కలిసి ఉన్నాం కాబట్టి మెమరీస్ అనేవి ఉంటాయి, కామన్ కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అన్నయ్య కోసం అయితే లంచ్ కోసం ప్రిపేర్ చేశాను. ఇంకా సండే చికెన్ ఉంది. ఇంకా అదైతే నేను చికెన్ పికిల్ కోసమైనా ఉంచాను. కానీ అనుకోకుండా అన్నయ్య కనిపించడం భోజనంకి అయితే చెప్పాను అనమాట. ఇంకా చికెన్ పకోడీ చేద్దామని జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 eggs, కార్న్ ఫ్లోర్ వేసేసి చికెన్ పకోడీ చేసేసాను. ఇంకా మెంతికూర చికెన్ కర్రీ చేశాను. ఇంకా 2 eggs కలిపి ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. ఇంకా అన్నయ్య కోసం భోజనంకి అయితే రెడీగా ఒక రోటీ అలాగే రైస్తో అయితే హ్యాపీగా తినిపించేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అన్నయ్య బుర్ర అయితే తినేసారనమాట. ఏదో ఒకలండి, ఇంకా ఈ మూమెంట్స్ అనేవి రావు కదా. సో మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే ఇల్లంతా వరస్ట్గా చేశారు, క్లీన్ చేసుకోవాలి.